వెల్కమ్ బ్యాక్ టు డేరింగ్ అండ్ డాషింగ్ ఛానల్. నేను మీ గాయత్రి అశోక్. సో ఈరోజు మీ ముందుకైతే ఒక ధర్మరక్షకుని అయితే తీసుకొచ్చిన. ధర్మం కోసం ప్రాణాలు కూడా తెగించి ముందుకెళ్ళే యోధుడు అనే చెప్పొచ్చు. సో ఈరోజు పొద్దున్నే మన ఐడిపిఎల్ గాంధీనగర్లో ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. మన శివలింగం పైన అయితే కాలు మోపిండు. ఆ దరిద్రుని చెండాడడానికి అయితే అన్న కూడా వెళ్ళిండు. సో ఆ ఇన్సిడెంట్ గురించి కూడా మనం క్లియర్గా వీడియోలో అయితే తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు హిందువు చిన్న నుంచి పెద్ద ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే చూడండి. మన హిందూ ధర్మాన్ని అయితే కాపాడండి. సో ఇక అన్న స్వామిని అయితే పిలిచి ఈ వీడియోని అయితే కొనసాగిద్దాం. హలో అన్న, నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో అన్న, నేను అడిగే క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ చెప్పే ఓపిక ఉంటేనే చేయండి. ఖచ్చితంగా మీరు ఏ ఆన్సర్ అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా నేను ఆన్సర్ ఖచ్చితంగా ఇస్తాను. తప్పకుండా కదా, మధ్య నుంచి వెళ్ళిపోతానైతే అనొద్దు. ఖచ్చితంగా మీరు అడిగే క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ ఇస్తాను. అంటే ఒకరిని తక్కువ చేసి అయితే అడగా అన్న. మీరు చేసే దాని మీద పట్టుకొని మాత్రమే అడుగుతా. అడగండి. మీరు అసలు ముస్లిమ్స్కి ఒక మనిషి లెక్క కూడా ట్రీట్ చేయరంట, ఎందుకట్లా? అట్లా ఏం లేదు. ఎవరైతే దేశభక్తులుగా ఉంటారో ఖచ్చితంగా వాళ్ళని మేము మనుషులుగానే చూస్తాం. ఎవరైతే నా దేశానికి గద్దారి లెక్కలు చేస్తారో అని ఖచ్చితంగా నేను ఒక జిహాదీగా లెక్కనే చూస్తాను. ఎవరైనా సరే, అది హిందూ అయినా సరే, నా భారతదేశానికి ఎవరైనా గద్దారి లెక్కలు చేస్తే ఆడు హిందూ అయినా సరే అని గద్దారి లెక్కలే చూస్తాను నేను. హిందూ ముస్లిం అని కూడా నా దేశానికి ఎవరైనా అగేన్స్ట్ ఉంటే వానికి నేను అగేన్స్ట్. మరి అట్లా అన్నప్పుడు మరి ముస్లిమ్స్కి సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా వీడియోస్ చేసే వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయరు? మనకు సంబంధించి దాని వెనకాల పెద్ద ఒక ఎజెండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎట్లా అంటే మనల్ని సెక్యులరిజంలో ముంచనీకే మన అందరం ఒకటే అంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకవేళ వాళ్ళ ధర్మంకి ఎవరైనా వేరే రిలీజన్ వాళ్ళు తిడితే ఖచ్చితంగా వాడు మళ్ళీ వన్ ధర్మం సైడ్ వెళ్ళిపోతాడు. సరే అందరు ఒకటే అన్నప్పుడు అంటారు కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ వన్ సైడ్ వెళ్తాడు? సో అట్లా వాళ్ళు సెక్యులరిజం కేవలం మనల్ని సెక్యులరిజం ముంచనికే ఇలాంటి వీడియోస్ చేస్తారు. అందరు ఒకటే అని చెప్పేసి మన గుళ్ళల కోసం బొట్టు పెట్టుకోరు. మీరు చూడండి, ఇంకోటి వస్తారు కరెక్టే, కానీ వాళ్ళు వచ్చే లెక్కలు వేరే ఉంటాయి. మనతోటే ఉంటాడు, మన పక్కనే గుంత దిగుతారు. చరిత్ర చూసుకుంటే మాత్రం చూసుకోండి మీరు, చరిత్రలో మనం ఎప్పుడైనా కూడా మనం మంచిగా వాళ్ళతో ఉంటే ఖచ్చితంగా మన గుంతనే చదువుతారు వాళ్ళు. సో అయితే ఇప్పుడు రీసెంట్గా ఒకటి సాయిబాబాని బ్యాన్ చేయాలని చెప్పి బాగా వైరల్ అవుతుందన్న, అది ఎందుకు రీజన్? చూడు అమ్మ, సాయిబాబా అనేటైనా దేవుడు కాదు, మన హిందూకి సనాతన ధర్మంకి సంబంధించిన కాదు. ఆయన ఎవరు? ఆయన కేవలం ఒక మనిషి, అర్థమైందా? ఒక ఫకీర్. ఆయన ఇంటింటికి బిచ్చం ఆడుకునే తిరిగటైన ఫకీర్. ముస్లిమ్స్ యాక్సెప్ట్ చేయరు. ఆయన ముస్లిం అయినప్పటికీ ఆయన ముస్లిమ్స్ కూడా యాక్సెప్ట్ చేయరు. మనం ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? కేవలం ఇది ఒక బిజినెస్. నేను చెప్తా వినండి. ఇదే షిరిడి సాయి ట్రస్ట్ మన అయోధ్య రామ జన్మభూమికి ₹1 ఇదే షిరిడి సాయిబాబా ట్రస్ట్ హజ్కి 90 కోట్లు ఇచ్చింది. మరి ఇప్పుడు చెప్పండి, ఈ షిరిడి సాయిబాబాను మనం మొక్కొద్దా అనేది మీ మీద ఉంది. ఇప్పుడు మేము ఫోర్స్ చేయట్లే మీరు మొక్కొద్దా అని చెప్పేసి. నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే, ఎవరైతే సాయిబాబా ఉండో ఆయన మన సనాతన ధర్మంకి సంబంధించిన కాదు. ఎందుకంటే ఆయన ఒక ముస్లిం. వాళ్ళు ముస్లిమ్స్ వాళ్ళ పెద్దలు కూడా చెప్తారు ఈయన ఫకీర్ అని చెప్పేసి. ఫకీర్లకి వాళ్ళు ఎట్లా చూస్తారంటే తీసి పక్కన పెట్టేస్తారు. సో ఆయన తీసుకొచ్చి మనం దేవుణ్ణి పూజించే అంత అవసరం లేదు. మన దగ్గరనే ఒకటి దేవతలు ఉన్నారు. సో వాళ్ళని మొక్కితే సరిపోతుంది. మనకు ఎవరో ఇక చెప్పొద్దు, వాళ్ళని మొక్కాల్సిన అవసరం లేదు. మన దేవుళ్ళు చాలా గొప్పలు ఉన్నారు, వాళ్ళని మొక్కుదాం. మరి గోమాతని రక్షించండి, గో సేవక్ అని చెప్పి చాలా మంది చేస్తూ ఉంటారు. మరి ఎందుకు ఇట్లా గోహత్య చేస్తున్నారు? ఎందుకు ఇట్లా ఇదంతా కావడానికి రీజన్ ఏంటిది? ఇప్పుడు మనం గోమాతని తల్లిలాగా మనం అది చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? గోమాతకి కోసుకొని తింటారు. ఇప్పుడు మనం హిందూ ముస్లిం బాయ్ బాయ్ అని చెప్పేసి అంటాం. కేవలం మనం సెక్యులరిజం ఏ విధంగా ఉంచిరంటే, సెక్యులరిజం అంటే ఇంత డేంజర్ అంటే మన భారతదేశానికి ఇంతకుముందుకు లేదు. ఈ సెక్యులరిజం అనే వర్డ్ ఇందిరాగాంధీ తీసుకొచ్చింది. ఎందుకంటే భారతదేశంలో హిందువుల మీద ఈ సెక్యులరిజం తీసుకొచ్చి అనగొట్టవచ్చు అని సెక్యులరిజం తీసుకొచ్చారు. గోమాతని ఇప్పుడు చెప్తాను, గోమాత అని అడిగారు కాబట్టి గోమాత గురించి చెప్తాను నేను. ఇప్పుడు గోమాతకి మనము రొట్టె తినిపిస్తాం. అదే రొట్టెలో పెట్టుకొని వీళ్ళు దాని రొట్టెలో పెట్టుకొని తింటారు. ఇప్పుడు మనం ఎట్లా అన్నదమ్ములం అవుతాం చెప్పండి మీరు? కరెక్టా కదా మరి? కాబట్టి ఈ సెక్యులరిజం అనేది వీడండి. హిందువులకు నేను ఒకటే చెప్తున్నా, మనం గోమాతకి రొట్టె తినిపిస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? సరే ఎవరో ఒకళ్ళు ఉంటారు 5% మంచోళ్ళు, మరి 95% ఖరాబ్ ఉన్నారు కదా మేజర్గా.
మరి దాని గురించి ఆలోచించండి. 95% ఏదో 5% మంచిగున్నారని చెప్పేసి మొత్తం మంచోళ్ళు అవుతారా? ఇక్కడ మన హిందూస్ ఏమైపోయారు, 95% మంచోళ్ళు ఉన్నారు, 5% ఖరాబ్ ఉండేసరికి ఈ విధంగా చూస్తారు. అక్కడ 95% ఖరాబ్ ఉన్నారు కదా, 5% ఏదో వాళ్ళు మంచిగా ఉన్నారు. సో అందరిని మంచోళ్ళని మనం అనలేము. సో 95% మేజర్గా వాళ్ళు ఖరాబ్ ఉన్నారు. సో వాళ్ళు ఖరాబే. ఇన్ని రోజులు మన తెలంగాణలో కానీ మన ఇండియాలో ఏ గుడి మీద ఎట్లాంటి అపచారం జరగలేదు. కానీ ఇప్పుడైతే ఏకంగా ఈ రోజే జరిగిన ఇన్సిడెంట్ అన్న శివలింగం పైన కాలు పెట్టిండు. ఇప్పుడు అది ఎక్కడ ఎంతవరకు న్యాయం? మీరు చూడొచ్చు ఎట్లాంటి ఇప్పుడు 1 yearలో ఎన్ని గుళ్ళ మీద అటాక్స్ అవుతున్నాయి. రీసెంట్గానే ఫ్యూ డేస్. మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో ఉన్నామా మనం ఒకసారి ఆలోచించాలి. ప్రతి ఒక్క హిందూ ముత్యాలమ్మ కావచ్చు, ఈరోజు జరిగిన ఐడిబిఎల్ గాంధీనగర్లో కావచ్చు, నాంపల్లి కావచ్చు, ఓల్డ్ సిటీ కావచ్చు, శంషాబాద్ కావచ్చు, మహేశ్వరం, ఇట్లా చూస్తే సంగారెడ్డి, ఎన్నో గుళ్ళ మీద మన ఈ 1 yearలో ఎందుకు ఇన్ని అటాక్స్ అవుతున్నాయి? మళ్ళీ ఇక్కడ వాళ్ళు కాదు చేసేది, బయట వాళ్ళని పిలిపించి మరీ చేపిస్తారు. మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి వాళ్ళని ముస్లిమ్స్ని పిలిపించి చేస్తారు. ఎందుకు? ఇప్పుడు మనం కూడా వేయచ్చు, మనం కూడా ఈ మాల్ని ఖరాబ్ చేయొచ్చు, అట్మాస్ఫియర్ని. బట్ మనం ఈ ల్యాండ్ ఆర్డర్కి మనం రెస్పెక్ట్ చేస్తున్నాం. సో వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఎవరైతే చేసిరో ఖచ్చితంగా వాళ్ళకి కఠిన శిక్ష, వీలైతే వాళ్ళకి ఎన్కౌంటర్ కూడా వేయాలి. సో అప్పుడైతే ఈ గుళ్ళ మీద అటాక్స్ అవుతాయని చెప్పేసి మనం అనుకుంటాం. ఇంకోటి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు రేవంత్ రెడ్డి, దీని మీద ఎంతగానో ఇన్ని గుళ్ళ మీద అవుతున్నాయి, ఒక స్టేట్మెంట్ ఇవ్వట్లే. ఈ గుళ్ళ మీద ఎందుకు అటాక్స్ అవుతున్నాయి, దీని వెనకాల ఎవరున్నారు అనేది ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, అసలు ఏం వర్క్ చేస్తారు అనేది ఇక గవర్నమెంట్కి మనం వదిలేసేయాలి. అయితే వేములవాడ దర్గా ఉందన్న, మన శివుడి గుడి పక్కనే ఉంటది. మన హిందువులు అయితే ఎగబడి మొక్కుతూ ఉంటారు. కాకపోతే మీరు దానికి కంప్లీట్ అగేన్స్ట్ ఉంటారు, మీరు మొక్కనియరు. ఎందుకు అట్లా? అసలు దాని వెనకాల ఉన్న చరిత్ర తెలిస్తే ఎవరు మొక్కరు. ఎందుకంటే ఎవరైతే నిజామ్స్ ఆ టైంలో ఆ రాజ్యంలో ఒక అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక గ్రామానికి సంబంధించిన ఎవరైతే లీడర్ ఉంటారో నిజాం సంబంధించిన, ఆయన ఏం చేసినంటే మనం మొక్కుతున్న శివలింగం ఎక్కడైతే వేములవాడలో ఉందో కంటిన్యూస్గా టాయిలెట్ చేస్తున్నాయి అనమాట. ఒకరోజు శివరాత్రి రోజు ఇక మన వాళ్ళు బర్దాష్ కాక వాడు వచ్చి అట్లనే మళ్ళీ ఆ స్వామి వచ్చేసి అట్లనే టాయిలెట్ చేస్తే మన వాళ్ళు ఉన్న ఆ పరిస్థితిలో అప్పుడు కోపమే తల నరికేసిరు అనమాట. అప్పుడు ఏం చేసిరంటే దాని మీద ఉన్న నిజాం రాజ్యంలో ఉన్న ఎవరైతే పెద్ద లీడర్ వచ్చేసి అక్కడ ఉన్న మన హిందువులకి ఎట్లా అంటే చెప్పేసి మీరు ఏం చేస్తారు చేసుకోండి, ఈ దర్గా ఈయనది బంధు ఈయన పెడతాం, ఫస్ట్ మీరు ఈయనని మొక్కాలి, తర్వాత ఇక్కడ మీ శివలింగాన్ని మొక్కాలని చెప్పేసి మన మీద రుద్దిరు అప్పట్లో ఉన్న నిజాం సర్కార్. అది మన వాళ్ళు గుడ్డిగా నమ్మి ఇంకోటి ఫోర్స్ఫుల్గా మనల్ని మొక్కిపిస్తుండే. తర్వాత ఏమైపోయిందంటే అది కంటిన్యూస్ అయిపోయింది. ఇక మన వాళ్ళు ఎట్లా అంటే ఒక్కోళ్ళు కంటిన్యూ చేసి ఇక మా తాత మొక్కిండు, మా ముత్తాత మొక్కిండు అని ఇట్లా కంటిన్యూ చేసారు. అట్లా కంటిన్యూ అయిన తప్ప దానికి ఆ దర్గాకి మనకి అసలు ఎలాంటి సంబంధం లేదు. ఇంకో విషయం నేను చెప్తా, మీరు చూడండి మనకున్న ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినా ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు ఎండోన్మెంట్ అనేది వేములవాడ దర్గా నుంచి వచ్చే ఫండ్ మొత్తం తీసుకుంటుంది ఖజానా. మరి పక్కన ముంగలున్న దర్గా నుంచి ఎందుకు ₹1 ఖజానా తీసుకోదు? ఎక్కడుంది ఇక్కడ న్యాయము? ఇప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి మనం భారతదేశంలో అంటాం కదా, ఎక్కడున్నది ఈక్వల్? ఇప్పుడు ఆ దర్గా నుంచి వచ్చే ఫండ్ ఏదైతే ఖజానా ఉంటుందో, ఏదైతే ఆ దక్షిణ వేసింది కానీ ఏదైతే ఉంటుందో ఉండి అక్కడ వేసేది వాళ్ళు తీసుకుంటారు, ఎవరైతే ముస్లిం పెద్దలు ఉన్నారో. మరి మన గుడికి వచ్చే దక్షిణ ఖజానా ఎందుకు గవర్నమెంట్ తీసుకుంటుంది? ఇక్కడ హిందువులకు ఎక్కడ ఉంది న్యాయం? ఇది ప్రతి ఒక్క హిందూ ఆలోచించాలి. ఇంకో విషయం నేను చెప్తున్నా, ఈ యొక్క దర్గా హటావో వేములవాడ బచావో ఇది మనం పెద్ద ఎత్తున ముందు న్యాయ పోరాటం చేయాల్సిందిగా మనం ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నా. ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని మీద వాస్తవాలు తెలుసుకోవాలి. అసలు దర్గా అంటే ఏంది, అక్కడున్న చరిత్ర అంటే ఏంది ఖచ్చితంగా తెలుసుకుంటారని నేను చెప్పేసి నేను భావిస్తున్నా. అన్న ఇప్పుడు రీసెంట్గా నేను ఒక వీడియో చేసి పెట్టిన ఇన్స్టాగ్రామ్లో, ఒక రీల్ లైక్ దర్గాకి వెళ్ళి కొంగేసుకుని వీడియో పెట్టిన, ట్రెండింగ్ ఆడియో ఉందని చెప్పి. కాకపోతే ఇమీడియట్గా ఎవరు రియాక్ట్ కావాలి, ఇంత పెద్ద వాళ్ళు చూసినా కూడా రియాక్ట్ కావాలి. బట్ మీరు ఏం చూసుకొని ఒక డైరెక్ట్గా మెసేజ్ చేసి అరే వార్నింగ్ ఇచ్చేటట్టు మాట్లాడారు. బరాబర్. ఇప్పుడు మీరు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఇన్స్టాగ్రామ్ లేదన్నా మీకు ఒక 90K ఫాలోవర్స్ ఉండే అప్పుడు, ఓకేనా, మీ ఫాలోవర్స్ మొత్తం హిందూస్. అసలు మీరు మనం ఫాలో ఎందుకు అయ్యారు హిందూస్? మీరు ట్రెడిషనల్గా డివోషనల్ వీడియోస్ చేస్తారు కాబట్టి, మన దేవుళ్ళ మీద చేస్తారు కాబట్టి అందరు ఫాలోవర్స్ మీకు దేవుళ్ళు ఉన్నారు.
మధ్యలో మీరు తీసుకొచ్చి ఆ మరక దర్గాలో వీడియో తీసి అల్లారే అల్లా ఏదో పాట మీద వేసి ఇప్పుడు మీ ఫాలోవర్స్ అందరు మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఆ రోజు మీకు చెప్పడం జరిగింది. సో మీలాంటి వాళ్ళు మంచి వేలో నడిపిస్తే నడుస్తారు. ఇప్పుడు దర్గా అని చెప్పేసి ఇంకేదో అని చెప్పేసి అక్కడికి వెళ్తే మరి మీ ఫాలోవర్స్ ఏం నేర్చుకోవాలి? సో అందుకని నేను చెప్పిన. సో నా గురించి మీరు ఆ క్షణం మీరు తప్పుగా అనుకోవచ్చు, బట్ ఒకరోజు మీరు రియలైజ్ అవుతారు, అరే అన్న ఆ రోజు చెప్పిండు, మంచిగా చెప్పిండు, ఈరోజు మనం రియలైజ్ అవుతాం. సో మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను ఈరోజు. అవును పక్కా, అంటే నాకు అర్థమైంది ఆ డే ఆ మూమెంట్ మీరు నాకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి అరే ఇదా రియాలిటీ అని చెప్పి నాకు అర్థమైంది. అయితే అన్న ఇప్పుడు స్వామిలు గురుస్వామి కానీ కన్యాస్వామి కానీ ఏ స్వామిలు అయినా కూడా దర్గాకి వెళ్ళి అంత గొప్ప శబరిమల స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు, ఎందుకన్నా అట్లా? ఇప్పుడు ఆ దర్గా అయితే మన శబరిమలలో ఉందో ఆ వావాడ్ దర్గా అనేది ఒక పెద్ద స్కామ్ అనమాట. ఇప్పుడే మీకు చెప్పిన వేములవాడలో ఎట్లయితే స్కామ్ అయిందో మన మీద రుద్దిర్రో, సేమ్ ఇది కూడా మనలో సెక్యులరిజం నింపనీకి ఇది ఒక నాటకం అన్నమాట. నేను చెప్తున్నా కదా, మన పెద్దలు కొన్ని మనకి వాస్తవాలు చెప్పారు, కొన్ని మనకి తప్పుడు చెప్పారు. ఏంటంటే ఇప్పుడు హలాల్ ఉంది, హలాలు తినాలా తినొద్దా అనేది మనం తినాలి అని చెప్పేసి అంటారు. సో ఆ టాపిక్ నేను చెప్తా. అయితే ఆ దర్గా అనేది గురించి నేను చెప్తా. అసలు ఆ వావర్ దర్గా అనేటోడు మన సనాతన ధర్మం సంబంధించినోడు కాదు, అసలు అయ్యప్ప స్వామికి సంబంధించినోడే కాదు. అయ్యప్ప స్వామి కొన్ని వేల సంవత్సరాల క్రితం పుట్టింది, అసలు ఇస్లాం పుట్టింది 1400 సంవత్సరాలు. ఒకవేళ వావర్ అనేటోడు నిజమే ఉండొచ్చు, సరే 1400 సంవత్సరాలు అయ్యి పుట్టి ఇస్లాం పుట్టి 1400 సంవత్సరాలు అయింది. మరి అయ్యప్ప స్వామి కొన్ని వేల సంవత్సరాలు అయింది. అయ్యప్ప స్వామికి ఈ వావర్ స్వామికి లింక్ పెట్టారు ఫ్రెండ్స్ అని చెప్పేసి. సో హిందువులు ఆలోచించాలి, మన మీద ఎంత తప్పుడు ప్రచారం మన సనాతన ధర్మం మీద రుద్దిర్రో, సెక్యులరిజం భావాలు మన మీద నింపనికే. ఇంకో విషయం చెప్తా, ఇప్పుడు దర్గా గురించి మాట్లాడారు. ఇదే అయ్యప్ప స్వాములు సావు వచ్చిందంటే ఎన్నో కిలోమీటర్ నుంచి దూరం నుంచి తిరిగి వెళ్ళి మరి సన్నిధానంకి వెళ్ళి స్నానం చేసుకొని సన్నిధానంలోకి వెళ్తారు. ఇంకో విషయం, గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆ గ్రామంలో ఆ సావు పోయేదాకా మళ్ళీ తెల్లారు వచ్చి శుద్ధి చేసుకొని మరి సన్నిధానంలోకి వెళ్తారు. అట్లాంటిది ఆ బొంద ఎట్లా మొక్కుతారు? ఇంత జ్ఞానం లేదా హిందువులకి? ఆలోచించాలా, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్తున్నా నేను. సరే ఇంతకుముందుకు తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి, వాస్తవాలు చెప్పేటోళ్ళు ఉన్నారు కదా. ఇది అయితే అన్న రీసెంట్గా రిలీజ్ అయిన చావా మూవీని చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు. సో దానివల్ల చాలా మంది హిందూస్ మేలుకున్నారు, దానిపైన మీ ఒపీనియన్ ఏంటిది? అవును, రీసెంట్గా వచ్చిన చావా మూవీ చూసి చాలామంది రియలైజ్ అయ్యారు. ఎందుకంటే 70 years నుంచి మన చరిత్ర దాచిపెట్టేసారు. ఇప్పుడున్న ఎవరైతే కాంగ్రెస్ మన తెలంగాణ 70 years మనకు చరిత్ర అని చెప్పాలి. ఔరంగజేబ్స్, ముఘల్స్, వీళ్ళు గొప్ప కట్టడాలు ఈ విధంగా మనకు చెప్పారు. అసలు రియాలిటీ ఏందనేది ఈ చావా మూవీలో చూసారు కాబట్టి హిందూస్ అందరూ మేల్కున్నారు. ఎట్లయితే మన శంభాజీ మహారాజ్ని 41 days చిత్ర హింసలు పెట్టారు, దాని గురించి మనకి ఏ చరిత్ర పుస్తకాల్లో చెప్పలేరు. ఇంకా గాంధీని గాడ్సే ఎందుకు చంపిండు అది ఏ చరిత్ర పుస్తకాల్లో చెప్పారు. కేవలం గాంధీని చంపిరని చెప్పేసి గాడ్సేని ఒక టెర్రరిస్ట్ లాగా చూసారు. బట్ గాంధీని ఎందుకు చంపిండని చెప్పేసి మనకు డీప్గా తెలియదు. తెలుసుకుంటే ఖచ్చితంగా గాడ్సే మన హీరో అవుతాడు ప్రతి భారతదేశ మన పౌరునికి. సో శంభాజీ మహారాజ్ ఎట్లయితే చిత్రహింసలు పెట్టిండో ఈ పుస్తకాల్లో ఉంటే ఖచ్చితంగా ఎప్పుడో మన దేశం ఈ 70 years ఎవరైతే పాలన చేసిరో అదంతా ఛాన్స్ రాకపోతుండే. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే చరిత్ర పుస్తకాల్లో మొత్తం మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే మనకి చరిత్ర హిస్టరీ ఏందనేది తెలుస్తుంది. సో ఈ విధంగా మేల్కుంటారు. సో దాని గురించి చాలా హ్యాపీ. మీ ప్రాణాలు తెగించి గోరక్షకు పోతుంటారు, దీనికోసం లా అండ్ ఆర్డర్ ఉంది, ఎన్నో ఉన్నాయి, పోలీస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ సంస్థ ఉంది. సో ఇవన్నీ చేయడానికి మీకేం అవసరం? మాకేం అవసరం అంటే ఇప్పుడు ఎవరైతే గోవులను తీసుకొని వస్తారో దానికి ఒక చట్టం ఉంది. ఏముంది? గోవులు అసలు గోవులను కట్ చేసేది లేదు. అయినప్పటికీ ఎవరైతే దుండగులు ఉంటారో గోవులను తీసుకొచ్చి కట్ చేస్తారు. ఇంకోటి ఎద్దులు ఎప్పుడైతే 13 years అంటే 13 years అయితే యూజ్ ఉండదు. సో దానివల్ల అప్పుడు చట్టంలో ఉంది అది, దాని గురించి మనం ఏం చెప్పలేం. అప్పుడు దాని గురించి కటింగ్ అని ఇప్పుడు ఏం చేస్తారు అంటే చిన్న లేగ దూడలను కూడా తీసుకెళ్తారు. 3 years 2 years 1 year అసలు కడుపులున్న ప్రెగ్నెంట్ ఉన్న గోమాతలు కూడా తీసుకెళ్తారు. ఎన్నో ఉన్నాయి అట్లాంటివి. సో ఎట్లా అంటే ఒక ట్రక్లో లేదు అని ఒక 4-5 తీసుకెళ్ళాలి, ఒక సాధనకి తీసుకెళ్తే. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒకటే ట్రక్లో 50 తీసుకొచ్చి చిత్ర హింసలు పెట్టుకుంటా దానికి వాటర్ పోయకుండా తీసుకొస్తారు. మళ్ళీ దీన్ని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలి కదా. సో మేము ఇట్లా అడ్డుకొని కూడా లీగల్గా చేస్తాం. ఏంది, మేము కాల్ చేసి ఫస్ట్ 100కి కాల్ చేస్తాం, వాళ్ళు వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి మరి దాన్ని లోపడేస్తారు. సో చాలామంది గోరక్షకులు ఉన్నారు, ప్రాణాలు పక్కన పెట్టి మరి ఫ్యామిలీస్ అది రాతైనా కూడా కాల్ వస్తే వెళ్ళడం కానీ చాలా గోరక్ష ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా
ప్రాణాలు పక్కన పెట్టి చేస్తారు. సో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు అనేది ఇవ్వాలి. ఎందుకంటే కేవలం గుడికి పోయి పోవడమే కాదు, ఇలాంటి గోరక్ష చేసేటోళ్ళని ఖచ్చితంగా మనం గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు రియల్ హీరోస్. ఎవరైతే గోరక్ష చేస్తారో గుళ్ళని కాపాడేటోళ్ళు కానీ ధర్మాన్ని కాపాడేటోళ్ళు కానీ రియల్ హీరోస్ వాళ్ళు. ఎందుకంటే ఈరోజు మనం గోమాతగా మనం కొలుస్తాం, అలాంటి గోమాతను కాపాడేది గోరక్షలు. వాళ్ళని మనం రియల్ హీరోస్గా గుర్తించాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క హిందూకి చెప్తున్నాను. జై శ్రీరామ్. మన హిందూస్ గురించి ఏమైనా చెప్తారా అన్న? ఇప్పుడు హిందూస్ గురించి చెప్పాలంటే మన హిందూస్ ఏ స్థితిలో ఉన్నారంటే పొద్దున్న లేచి వాళ్ళ ఏదైతే డాగ్ ఉంటుందో కుక్కని వాకింగ్కి తీసుకెళ్ళి బాత్రూమ్ చేయించేంత టైం ఉంది, కానీ తన పిల్లలని చేతులు పట్టుకొని గుడికి తీసుకెళ్లే టైం లేదు. ఈ స్థితిలో హిందువులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి, ఆ టైం మన పిల్లలకి గుడికి తీసుకెళ్ళని చేతులు పట్టుకొని మన ధర్మం రక్షించే రేపు ధర్మరక్షకులు అవుతారు. రేపు మన సనాతన ధర్మం అంటే ఏం తెలుస్తుంది, సంస్కృతి అంటే ఏం తెలుస్తుంది, మన దేశం అంటే ఏందో తెలుస్తుంది. కాబట్టి మన ఎవరైతే పిల్లలు ఉన్నారో ఖచ్చితంగా గుడిలోకి తీసుకెళ్ళండి. సండే వస్తే సినిమాలకు షికార్లకు కాదు గుడిలోకి తీసుకెళ్ళండి అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా అన్న, మన బల్కంపేట జాతర కానీ గోల్కొండ బోనాలు కానీ ఇలా గణేష్ పండుగ కానీ తాగి మనోళ్ళే కొట్టుకుంటారన్న, దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు? నేనైతే ప్రతి ఒక్క హిందూ అన్నదమ్ములకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మనం కొట్లాడుతుంటే అవతలోడు చూసి నవ్వుతుండు, అరే వీళ్ళు ఇట్లనే కొట్లాడతారు, తాగి బొర్లాడతారు అని చెప్పేసి మనకి చులకన చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఇట్లనే కొట్లాడతారా, వీళ్ళు ఫెస్టివల్ టైంలో ఇట్లనే కొట్లాడతారని చులకన చూస్తారు. ఎందుకు కొట్లాడుకోవాలి భయ్? మనం హిందూ బంధు. ఎందుకంటే హిందూ బాయ్ అన్నట్టు ఉండాలి. ఇప్పుడు ఆన్కి మనం చులకన అయిపోతాం. ఇప్పుడు వాళ్ళ పండుగలు ఉన్నాయి, ఎగ్జాంపుల్ రంజాన్ ఉంది, వాళ్ళు కొట్లాడుతుర్రా, మరి మనం ఎందుకు కొట్లాడాలి? మన పండుగల టైము ఇవన్నీ ఎక్కడి కల్చర్? అసలు ఈ కల్చర్ మనది కాదు. అసలు ఎక్కడికి కల్చర్ తెచ్చారు నాకైతే అర్థం కావట్లే. నేను ప్రతి ఒక్క హిందూ బంధువుకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్నదమ్ములకి ఏ జాతరలో మనం కొట్లాడొద్దు. బల్కంపేట జాతర కానీ గోల్కొండ గోనాలు కానీ మన గణేష్ ఫెస్టివల్ టైంలో నిమజ్జనం టైంలో మనం కొట్లాడొద్దు తాగి. ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేస్తున్నాం, గణేష్ పండుగ టైంలో గణేషుని టస్కర్ మీద తాగి ఎట్లా ఉన్నారు కొంతమంది మనోళ్ళే. మన ధర్మాన్ని మనమే కించపరుచుకున్నట్టు చేసుకుంటున్నాం. సో దీని గురించి ప్రతి ఒక్క హిందూ ఆలోచించండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నా మీరు మారుతారని. ఎందుకంటే అవతలవాడు మనకి ఏలేటివ్ పెడుతుండు, ఆ ఛాన్స్ మనం ఇస్తున్నాం మనకి, అర్థమైందా? కాబట్టి నేను అందరూ ఆలోచిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. జై శ్రీరామ్. ఎంతో మంది ఉన్నారన్న మన భారతదేశంలో దేవుడి కోసమే బతికేటోళ్ళు, అట్లాంటిది ఎవరికి లేనిది మీకే ఎందుకంత? ఎందుకంటే నాకు దేవుడిచ్చిన వరం, ధర్మం నుంచి కొట్లాడేది ఎవరికి ఇయ్యరు. నేను అదృష్టంగా భావిస్తున్నా. చాలామంది ఎందుకులా అంటారు, బట్ నేను మాత్రం అదృష్టంగా భావిస్తున్నా. నాకు ధర్మం గురించి కొట్లాడే నాకు ఒక దేవుడిచ్చిన వరం అని నేను కొట్లాడుతున్నా. మన హిందూస్కి ఏదైనా కూడా మీరు ఫస్ట్ నించుంటారన్న. మీకు ఏం చూసుకొని ఇంత ధైర్యం? మీ ప్రాణాలకు ఎలాంటి ఆపద ఉండదా? ధర్మం గురించి కొట్లాడే ప్రతి ఒక్క బజరంగకి హనుమంతుడే ధైర్యం. ఆయననే ముందుకు ప్రతి ఒక్కరిని తీసుకెళ్తాడు. ధర్మం రక్షితే రక్షిత. ఎవరైతే ధర్మాన్ని రక్షిస్తారో ఖచ్చితంగా ధర్మం వాళ్ళ వెనకాల ఉంటుందని గట్టిగా మేము నమ్ముతాం. మీరు ఇంతగానం చేస్తుంటారు కదన్న, మీ వెనకాల ఎవరైనా పెద్దోళ్ళు ఉండి పైసలు ఇచ్చి పనులన్నీ చేపిస్తారా? అలాంటిది ఏముండదు. మా పెట్రోల్ మేమే పోసుకోవాలి, మా టిఫిన్ మేమే తినాలి, మా ఛాయ్ మేమే తాగాలి. మాకు ఎవ్వరు ఇక్కడ ఫండ్ ఇయ్యరు, ఎలాంటి రూపాయరు. మేము ధర్మరక్షణకి అన్నీ వదిలేసి మేము ధర్మరక్షణ చేస్తున్నాం. మేము ఎవరో వాళ్ళు ఇస్తారని చెప్పేసి మేము చేయట్లే, మా స్వయం పైసలు పెట్టుకొని మేము చేస్తున్నాం. మీరు నమ్ముతారో లేదో, ఈరోజు మా ఎవరైతే ధర్మరక్షణ కార్యకర్తలు ఉన్నారో చేసేటోళ్ళు వాళ్ళ దగ్గర పెట్రోల్కి పైసలు కూడా ఉండవు ఒక్కొక్క టైంలో, అయినప్పటికీ వాళ్ళు ధర్మరక్షణ గురించి వస్తారు. ఆ స్థితిలో ఉండరు. అట్లాంటిది ఏం లేదు. అట్లుంటే ఇంకా వేరేగా ఉంటాయి. ప్రతి ఒక్కరు దీనిలోనే వచ్చి ధర్మరక్షణ చేస్తారు, అర్థమైందా? అట్లాంటిది ఏం లేదు. మా స్వయం కృషి మా స్వయంతో మేము చేస్తాం. మా ధర్మం కాపాడాలనే తప్ప మా జోబులకి పైసా పెట్టి మరీ మేము చేస్తాం. మేము ఎవరికి ఒక రూపాయి అడగం. మన హిందువులో చాలా మంది క్రిస్టియన్స్లో కన్వర్ట్ అవుతున్నారు. ఎందుకు? మన ధర్మంలో ఏం తక్కువ పడ్డదని? ఏం లేదు. క్రిస్టియన్స్ ఎవరైతే పాస్టర్స్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నారో, ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో, ఇట్లా ఎవరైతే గరీబ్ ఉంటారో వాళ్ళని టార్గెట్ చేసుకుంటారనమాట. ఎందుకంటే వాళ్ళు అప్పుడు మెంటల్లీ ప్రాబ్లం ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి నువ్వు ఏ చెప్పినా వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకోటి కొంతమంది ఏంటంటే రైస్ బ్యాగ్కి ఎగబడి లేదా కొన్ని 10,000కి లేదా ఇట్లా కొంచెం అమౌంట్కి ఎగబడి మరీ పోతుంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. కొంతమంది ఫండ్స్ ఎట్లా అంటే ఫైనాన్షియల్గా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా జ్వరం వచ్చి తగ్గకపోవడం కానీ ఎక్కడ చూపెట్టినా, సో అప్పుడు వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు అనమాట.
ఉంటారు కదా ఈ గల్లీలో గొర్రెబిడ్డలు వెళ్ళి ఇన్ఫార్మ్ చేస్తారు, వాళ్ళు వస్తారు క్యాచ్ చేసుకొని ఫోకస్ చేస్తారు, వీళ్ళ మీద టార్గెట్ చేసి ట్రాప్ చేస్తారనమాట. మీకు ఇట్లా అవుతుంది అట్లా అవుతుంది అని చెప్పేసి అమాయకులని పాపం మార్చుతారు. ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తా, పాపం ఎవరైతే పాస్టర్స్ ఉన్నారో అసలు ఎవరైతే మన మ్యాక్సిమమ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళని మార్చుతారు పాపం మన బ్రదర్స్ని. ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే నేను యాక్చువల్లీ మళ్ళీ అడుగుతాం క్వశ్చన్. అయితే ఎవరైతే మన బ్రదర్స్ ఉన్నారో వాళ్ళకి కన్వర్ట్ చేస్తారు, వాళ్ళు కూడా మన అన్నతమ్ములే, హిందూస్ని కన్వర్ట్ చేస్తారు క్రిస్టియన్గా. అయితే వీళ్ళకి ఈ మాట చెప్పి వాళ్ళు కన్వర్ట్ చేయట్లే. ఎప్పుడైతే ఒక హిందూ క్రిస్టియన్లోకి వెళ్తే ఆ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లో బీసీడీ లేదా బీసీలో కన్వర్ట్ అవుతుంది. సో ఈ విషయం చెప్తే వాళ్ళు కన్వర్ట్ గారు వాళ్ళ ఒకవేళ ఏదైనా సబ్సిడీ రావాలన్నా ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి క్రిస్టియన్లో వెళ్తే ఏమవుతుంది, బీసీ అవుతుంది. ఒకవేళ డీప్గా ఎంక్వైరీ చేసిరంటే మాత్రం గవర్నమెంట్ నుంచి అప్పుడు వాళ్ళకి ఎలాంటి సబ్సిడీ రాదు, ఎలాంటి గవర్నమెంట్ నుంచి జాబ్స్ రావు. ఈ విషయం వాళ్ళు చెప్పట్లే. సో చెప్తే మాత్రం ఖచ్చితంగా ఎవ్వరు మారరు. ఏంటంటే క్రిస్టియన్లకు వచ్చాగానే ఎస్సీ ఉంటుందని చెప్పేసి, బట్ ఎస్సీ ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్రిస్టియన్స్లో. ఏంది కేవలం ఎస్సీ సర్టిఫికేట్ మార్చుకొని ఎస్సీ సర్టిఫికేట్లో ఉండి, బట్ ఇక్కడ ఎవరికి అన్యాయం అవుతుంది, ఇక్కడ హిందువుల్లో ఉన్న దళితులకి ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరే వాయిస్ రైజ్ చేస్తే ఖచ్చితంగా మీ యొక్క సబ్సిడీస్ కానీ మీ యొక్క రిజర్వేషన్ మీరు కాపాడుకోగలుగుతారు. కాబట్టి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దీని మీద గట్టిగా మీరు పోరాటం చేయాలి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు మాలాంటి వాళ్ళకి ఈవెన్ నన్ను కూడా చాలా మోటివేట్ చేసిరు. సో నాలాంటి చాలామంది అక్కలకి చెల్లెలకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా, మన అన్న తమ్ముళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ లెక్క చాలామంది హిందువులు మేలుకోవాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మీ ప్రీషియస్ టైంని మాతోటి స్పెండ్ చేసినందుకు. జై శ్రీరామ్.